ఒక మనిషిగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. నేను చేసే ఈ పవిత్రమైన కార్యక్రమానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. అందుకే వాళ్ళందరినీ తీసుకొస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే వరకు మీతో నేనుంటానని ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. నేనేదో పేదవాళ్ళుగా ఉన్నాను, నా జీవితం ఇట్లనే ఉంటుంది, ఇది నా కర్మ అని కర్మ సిద్ధాంతానికి మీరు పోతే మీరు పైకి రారు. మీరు కూడా ఆలోచించుకోవాలి. మీ ఊరిలో మీతో పుట్టిన ఒక వ్యక్తి బ్రహ్మాండంగా ఉన్నాడు, అతనుంటే నేను ఎందుకు ఉండకూడదని ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే దగ్గర ఒక 15,000 కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు కొంతమంది వచ్చి.